సో ఒక అంకం అయిపోయింది అనుకోవచ్చా అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత? ఒక అధ్యాయం ముగిసిపోయింది. మళ్ళీ 5 సంవత్సరాల కోసం అసెంబ్లీ ఎన్నికల ప్రస్థానం ముగిసిపోయింది. యూ షుడ్ వెయిట్ ఫర్ అనదర్ 5 years ఫర్ అసెంబ్లీ. పోస్ట్ మార్టం చేసుకున్నారా? నడుస్తుంది కదండి. రాజకీయ నాయకుడు ప్రతిరోజు తనంతాను పోస్ట్ మార్టం చేసుకోవాలి, సమాజంలో జరుగుతున్న పనులను పోస్ట్ మార్టం చేసుకోవాలి, చుట్టుపక్కల ఉన్న పార్టీలు చేస్తున్న పనులను కూడా ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూనే ఉండాలి. పాలిటిక్స్ డైనమిక్స్ ఉంటాయండి, స్టేబుల్గా ఉండలేదు. ఒక దగ్గర కూర్చొని చేసేది కాదు పాలిటిక్స్. 24/7 యూ హ్యావ్ టు బి ఆన్ వీల్స్ అన్నట్టే పరిగెడుతూనే ఉండాలి. సో మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోయినందువల్ల మీరు రిగ్రెట్ ఏం ఫీల్ కాలేదా? సో మా ప్రథమ కర్తవ్యం బీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపాలనుకున్నాం. మేము ప్రజలకు అదే చెప్పినాం. 10 సంవత్సరాల కేసీఆర్ గారి కుటుంబ పాలన, ఈ అవినీతి పాలన, ఈ అహంకారపూరితమైన పాలన, ప్రజల్ని కలవనటువంటి ఇట్లాంటి ముఖ్యమంత్రి, ఫామ్ హౌస్కి పరిమితమైన ముఖ్యమంత్రి, ప్రజలకు అవసరమా అని మేము ప్రజల్ని చైతన్యం చేస్తూ వచ్చాం. ప్రజల్ని ఆయన వద్దు అని చెప్పి ఒప్పించడంలో సక్సెస్ అయ్యాం. కానీ ఆయన దించిన తర్వాత వాట్ నెక్స్ట్ అనే దగ్గర మేము వచ్చి కూర్చోవడం లోపల మేము విఫలం చెందాం. కానీ కొన్ని చాలా తప్పులు చేసింది బీజేపీ అనేటువంటి ఒక భావన వినిపించింది. ఇందుకు లిక్కర్ స్కామ్ నుంచి కవితను అరెస్ట్ చేయకపోవడం, తర్వాత రాష్ట్రంలో నాయకత్వాన్ని మార్చడం, ఇవన్నీ కూడా దాని మీద ఏమన్నా మీరు? కేంద్ర నాయకత్వం అప్రాప్రియేట్ టైం లోపల అప్రాప్రియేట్ నిర్ణయాలు తీసుకుంటుంది. అధ్యక్షుడి మార్పిడి కానీ ఇంకేమైనా పార్టీకి సంబంధించిన విషయాలకు సంబంధించి, కేసులకు సంబంధించి కొంతమంది అది మరి ఆ మీడియా మిత్రులు కానీ ఇంకొంతమంది నాయకులు కానీ ఆ కవితను అరెస్ట్ చేయాలని మీరు చెప్తే నేను చెప్తే కవిత అరెస్ట్ కాదు. దానికి ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఉంటుంది. ఆ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి సరైనటువంటి సాక్ష్యాలు ఆధారాలు దొరకకుండా ఎవరిని అరెస్ట్ చేసినా దానివల్ల వచ్చేటువంటి పాజిటివ్నెస్ కంటే ఎక్కువ నెగిటివ్ నేచరే వస్తుంది. అందుకని దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్, నాట్ ద డ్యూటీ ఆఫ్ రఘునందన్ రావు ఆర్ మీడియా. ఈ ఎలక్షన్ మీద ఇంపాక్ట్ పడలేదంటారా? అంటారనే కానీ అట్లా పడుతుంది అన్న. అట్లా పడితే 8 ఎందుకు గెలుస్తామని? ఒకటి కూడా గెలవద్దు కదా అట్లా పడితే. సో కాంగ్రెస్ అదే క్యాంపెయిన్ చేసింది కదా. కాంగ్రెస్ ఏముందన్న, వాళ్ళకి ఏది దొరుకుతుంది మాట్లాడుతున్నారు. అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏది పడుతుంది మాట్లాడినారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినారు కదా, ఇప్పుడు మాట్లాడమనండి. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి అయింది. మేడిగడ్డకు November 1వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఇద్దరు పోయినారు. ఏం చెప్పినారు అక్కడ రేవంత్ రెడ్డి గారు? కరప్షన్, కాళేశ్వరం అంటే కరప్షన్, కాళేశ్వరం రావు కేసీఆర్ అంటే అని చెప్పినారు. మేము అధికారంలోకి రాగానే కాళేశ్వరంలో కేసీఆర్ తిన్న 1,00,000 కోట్లు రికవరీ చేస్తాం, కక్కిపిస్తాం, పేద ప్రజల ఖాతాల్లో వేస్తామని చెప్పినారు. మరి ఇప్పుడు దాని మీద సిబిఐ విచారణకు ఉత్తరం రాయండి ముఖ్యమంత్రి గారు అంటే తప్పించుకుంటున్నాడు ఆయన. కానీ ఆ రోజు చెప్పింది అది కాదు, సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిస్తామని చెప్పారు. సిట్టింగ్ జడ్జి ఎవరు విచారణ చేయడానికి నాకు తెలియక అడుగుతాను. నేను వాళ్ళంతా చదువుకోలేను కానీ నేను మిమ్మల్ని అడుగుతున్నా. కాదు, మీరు సిట్టింగ్ జడ్జి ఏం చేస్తాడు? వాళ్ళు చెప్పిన హామీ అది. వాళ్ళు చెప్పిన హామీ అది కాదు. సిబిఐ విచారణ కావాలని టీపీసీసీ అధ్యక్షుని హోదాలో ఆయన అమిత్ షా గారి కార్యాలయంకి ఉత్తరం రాసిండు, నరేంద్ర మోడీ గారి కార్యాలయంకి ఉత్తరం రాసిండు, ఢిల్లీకి పోయి సిబిఐని కలుస్తా అని చెప్పిండు, రకరకాలైనటువంటి ప్రెస్ మీట్లు పెట్టిండు. కాళేశ్వరం మీద భారతీయ జనతా పార్టీ సిబిఐ విచారణ చేస్తలేదు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ 2-1 అని మాట్లాడిండు. టీపీసీసీ అధ్యక్షుని హోదా లోపల కాళేశ్వరం మీద సిబిఐ విచారణ జరుపుమని ఆ రోజు ఉత్తరాలు రాసిండు ఆయన టీపీసీసీ. కానీ మేనిఫెస్టోలో పెట్టలేదన్న. మేనిఫెస్టోలో పెట్టాల్సిన అవసరం లేదు. మేనిఫెస్టోలో పెట్టింది ఏంటంటే టీపీసీసీ జడ్జి చేత మేము అంటేనే సమస్యను మీరు పక్కదారి పట్టిస్తున్నారని అర్థం, బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారని అర్థం. టీపీసీసీ అధ్యక్షుని హోదాలో సిబిఐని ఎంక్వైరీ చేయమని అడిగిన మీరు, నేను మిమ్మల్ని అడుగుతున్న సిఎస్ రావు గారు, మీ ద్వారా తెలంగాణ ప్రజానికానికి చెప్పాలనుకుంటున్నాను. సిట్టింగ్ జడ్జ్ చేసిన, రిటైర్డ్ జడ్జ్ చేసిన ఏం చేస్తారు? కేసు రిజిస్టర్ చేసే అధికారం ఉంటుందా వాళ్ళకి? ముద్దాయిల్ని అరెస్ట్ చేసి జైలు వేస్తారా? వాళ్ళు టైంపాస్ చేస్తారు అంతే. ఒక జడ్జి గారి చేత ఒక విచారణ కమిటీ వేస్తే 6 నెలలు, ఏడాది, 2 ఏళ్ళకి రిపోర్ట్ ఇస్తాడు. ఇచ్చినాక ఏం చేయాలి? మళ్ళీ దాన్ని సిబిఐకో ఏసీబీకో ఇంకెవరికో కంప్లైంట్ ఇవ్వాలి. అంటే నువ్వు ఉత్తగా మీడియాలో నాణ్యతందుకు టైంపాస్ చేసేందుకు వేసి ఉంటే అట్లా చేయి. లేదు నువ్వు నిజంగా టీపీసీసీ అధ్యక్షుని హోదాలో సిబిఐ రావాలని కోరుకున్న మాట నిజమైతే ఇవాళ దిస్ ఈజ్ ద రైట్ టైం. ఆ రోజు అదే సంతకం పెట్టినా అదే ఉత్తరం అట్లే మళ్ళీ ఒక 5 మీద తీసి కింద రేవంత్ రెడ్డి అని రాసి టీపీసీసీ అధ్యక్షుని ప్లేస్లో గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ అని రాసి పంపు. 10 నిమిషాల్లో కేంద్రం యాక్షన్ ఇనిషియేట్ చేస్తుంది. అంటే దీని వెనకాల ఎవరినో కాపాడాలనే ఉద్దేశం, పంచాయతీని మేడిగడ్డకి ఎల్ఎన్టీకి పరిమితం చేసి మెగా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే సంస్థ లేదా మెగా ఇంజనీరింగ్ సంస్థని దాని ఓనర్ అయినటువంటి కృష్ణారెడ్డి గారిని కాపాడేందుకు రేవంత్ రెడ్డి గారు హైకోర్టు సిట్టింగ్ జడ్జికి ఉత్తరం రాస్తా అంటున్నాడు. ఇది ఎవరికి తెలియని కథ? హైకోర్టు సిట్టింగ్ జడ్జి గారు ఏమైనా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా? ఏం చేస్తారు చెప్పండి సిఎస్ రావు గారు? సో టెక్నికల్గా కూడా ఏం చేయలేరు ఆయన. ఇదంతా ఏంటంటే ఎవరినో కాపాడేందుకు ఎవరి ఆదేశాలను పాటిస్తూ రేవంత్ రెడ్డి గారు మాట మారుస్తున్నారు. దిస్ ఈజ్ మై స్ట్రైట్ సూటిగా నేను వారి మీద పెడుతున్నటువంటి అభియోగం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు సిబిఐని పంపమని ఒక ఉత్తరం రాయండి.
సిబిఐ ఎప్పుడు వస్తుంది సిఎస్ రావు గారు మీకు తెలుసు కదా. అయితే హైకోర్టు ఆర్డర్ ఇవ్వాలి, లేదా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వాలి, లేదా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాసి మా రాష్ట్రంలో ఫలానా కేసు మీద విచారణ జరపమని చెప్పారు అని తీర్మానం చేసి మీరు గొప్పగా చెప్తారు కదా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తన సొంత కొడుకు మీదనే అవసరం ఉంటే సిబిఐ విచారణ జరపమని కేంద్రాన్ని కోరిండని. మరి వీళ్ళు ఈ ముఖ్యమంత్రి ఎందుకు అదే కాంగ్రెస్ నుంచి వారసత్వంతో వచ్చిన నేను రాజశేఖరుని వారసుని అని చెప్తాడు కదా. మరి వీళ్ళు ఈయన ఉత్తరం రాయమని మేమే మొద్దులు కొట్టమంటలేము, మొరాన్ని తీసుకురమ్మంటలేము. టీపీసీసీ అధ్యక్షుడు అని రాసిన జాగాల తెలంగాణ ముఖ్యమంత్రి అని రాసి అదే ఉత్తరాన్ని మళ్ళీ కట్ అండ్ పేస్ట్ కొట్టి పంపురు అంటుంది. అది మీ డిమాండ్. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? టెక్నికల్ ఇష్యూ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని చేసుకోవచ్చు కదా. అయితే చేస్తే ఏం జరుగుతుంది అంటే చంద్రశేఖరరావు గారి మీద మేమేదో కక్ష సాధించాలని, నిలగాకు మన అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డిని పరిపాలన చేయనీయకుండా మేమేదో సిబిఐని పంపించి వీళ్ళ మీద కక్ష సాధిస్తున్నాం అంటారు. మీరు ఉత్తరం రాయడంలో మీకున్న ఇబ్బంది ఏంది? టీపీసీసీ అధ్యక్షుడు మీరే కదా. 2023లోనే కదా మీరు సిబిఐ రావాలని డిమాండ్ చేసింది. మరి అధికారంలోకి రాగానే మాట ఎందుకు మారుతుంది? ఎవరిని కాపాడాలనుకుంటున్నారు? ఎవరిని ఎస్కేప్ చేయాలనుకుంటున్నారు? మేడిగడ్డకి ఎల్ఎన్టీకి మధ్యలో పంచాయతీ పెట్టి 3 సార్లు సమీక్షలు పెట్టి ఇప్పటికిప్పుడు అది కాపర్ డ్యామ్ కట్టుడు కాదు, రిపేర్ కాదు, మేడిగడ్డలో నీళ్ళు ఆగాయి కాబట్టి కాళేశ్వరాన్ని పక్కకు పెట్టేసి తన అస్మదీలకి తన సమ్మతులకి తనకి ఎలక్షన్లకి సహాయపడినటువంటి మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి కంపెనీకి రేవంత్ రెడ్డి గారు కూడా ఏమైనా ఫేవర్ చేయాలని అనుకుంటే ఉత్తరం రాయకపోనియండి, హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ అని దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టమనండి. సో ఇన్ కేసు లెటర్ రాయకపోతే ఖచ్చితంగా లాబింగ్ ఉందని ఫిక్స్ కావాల్సిందే అంటారు. మరి ఏమంటారు? ఇంకా మీరు చెప్పారు ఎందుకు రాస్తలేరు? టీపీసీసీ అధ్యక్షుని హోదాలో రాసిర్రు, నేనేం అక్షరం మారుమంటలేను, సేమ్ లెటర్ మళ్ళీ కొత్త కాగితం మీద దిగినరి. ఇలా మీరు ముఖ్యమంత్రి అయినారు. ఆ రోజు టీపీసీసీ అధ్యక్షుడు, ఈ రోజు కూడా మీరే టీపీసీసీ అధ్యక్షుడే. కాకపోతే టీపీసీసీ అధ్యక్షుడు మరియు ముఖ్యమంత్రి తెలంగాణ అని రాయండి, కింద ఒక లైన్ యాడ్ చేయమంటున్నా. అది మీ డిమాండ్ అనుకోండి. మా డిమాండ్ కాదు సార్, పబ్లిక్ ఆఫ్ తెలంగాణ అడుగుతున్నారు. కాళేశ్వరంలో కేసీఆర్ జైల్లో పెట్టాలి, బీజేపీ సిబిఐ విచారణ చేస్తలేదు, బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటి అన్నావు కదా. ఇలా మెగా కృష్ణారెడ్డి రేవంత్ రెడ్డి ఒకటా? ఉత్తరం ఎందుకు వస్తలేదు? లేకపోతే బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 ఒకటా? ఇద్దరు ములాఖతే బీజేపీని బదనాం చేసి ఎన్నికలలో లబ్ధి పొందేందుకు ఆడిన నాటకమా? ఎందుకు మీరు శ్వేతపత్రాలు ఎందుకు? నీ చేతిలో అధికారం ఉంది కదా, రాయి. బీజేపీ సిబిఐ విచారణకు ఆదేశించలేదనుకో, అప్పుడు బీజేపీ ప్రజల ముందు దేశ ప్రజల ముందు దోషిగా నిలబడుతుంది కదా. ఇలా నువ్వు ఉత్తరం రాస్తలేమంటే దోషి ఎవరు? మీరే దోషి. సో దాన్ని ఒక ఏళ్ళు నా దిక్కు చూపిస్తారు రావు గారు, మీరు 4 ఏళ్ళు నీ దిక్కు చూపిస్తున్నారని మీరు అర్థం చేసుకోండి. 100% చూపిస్తుంది, దాంట్లో డౌట్ లేదు. బట్ టెక్నికాలిటీస్గా ఆయన పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు చేసినటువంటి ఆరోపణలు అవి. ఆ తర్వాత వారు ఏం చెప్పినారు? నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద సాక్ష్యాలు ఆధారాలు కలెక్ట్ చేసిన, మీరు నన్ను కేసు నమోదు చేసి నన్ను పిలిస్తే నా దగ్గర ఉన్న కేసు సాక్ష్యాధారాలన్నీ మీకు అందరికి అందిస్తా అని చెప్పి హోంమంత్రికి రాసిన ఉత్తరంలో, ప్రధానమంత్రి గారు రాసిన ఉత్తరంలో రాసిర్రు. మీ దగ్గర ఆ రోజు మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకున్న ఆధారాలు ఉన్నాయి. ఇలా ముఖ్యమంత్రి మొత్తం ఫైల్ మీ ముందుంది కదా. ఈ 2 కాగితాలు కట్టి ఢిల్లీకి పంపాను కట్టగట్టి. వాట్ ఈస్ రాంగ్ విత్ యూ? ఇన్ కేసు ఆయన పంపిరు అనుకుందాం, డిసైడ్ అయిపోయింది. అసెంబ్లీలో కమిషన్ వేస్తా అని చెప్పి సిబిఐ రాదు అంటే దాని అర్థం ఏంది? రేవంత్ రెడ్డి గారు మెగా కృష్ణారెడ్డి గారు ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు. అధికారంలోకి రాకంటే ముందు మెగా కృష్ణారెడ్డి గారు వాడుకున్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు సాయం చేస్తారు. మీరు ఎంటర్ కావడానికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? కేవలం పొలిటికల్ రేపు కోర్టుని ఇవ్వమనుండ్రి. తెలంగాణలో ఉన్న మీడియాలు, ఇంటలెక్చువల్లు, మేధావులు, సూడో మేధావులు, నక్సలైట్లు, ఎర్ర జెండా ముసుగులు ఉండి విశ్లేషకులు అవతారం ఎత్తినోళ్ళు రేపు అందరినీ రాసి ప్రధానమంత్రికి ఒక ఉత్తరం పంపమనుండ్రి. దీని మీద విచారణ జరపడం న్యాయం. మేము ఎవరైనా కూడా మీరు స్ట్రైట్గా ప్రధానమంత్రిగా మీరు నిర్ణయం తీసుకుంటే మేము ఒక్కరం కూడా మాట్లాడడం, మీరు నిజాయితీగా పనిచేస్తున్నారని మేము భావిస్తాం, రాయమనుండ్రి. సో మోడీ గారు వచ్చారు, అమిత్ షా గారు వచ్చారు, ఇదే చెప్పారు, ఏటీఎంగా వాడుకుంటున్నారు. రాహుల్ గాంధీ గారు చెప్పలేదా? రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు. బట్ సెంట్రల్ లో మీరున్నారు కదా. మీరు పంపడంలో మీకు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? మీరు సెంట్రల్ లో మీరున్నారు కదా. ఉత్తరం ఏది? కంప్లైంట్ ఏది మా దగ్గర? చాలా ఇప్పుడు ఈవెన్ అట్లా కంప్లైంట్ చేస్తే సిబిఐ విచారణ చెయ్యదు. సిబిఐ విచారణ చేయాలంటే దెర్ ఆర్ సర్టెన్ గైడ్ లైన్స్. 1 హైకోర్టు డైరెక్షన్, 2 సుప్రీంకోర్టు డైరెక్షన్, 3 ముఖ్యమంత్రి గారు అడిగితే భారత ప్రభుత్వం దాన్ని డిసిషన్ తీసుకొని పంపిస్తుంది. ముఖ్యమంత్రి గారు మీకున్న అభ్యంతరం ఏంది అంటున్నారు? ఇంతకుముందు కేసులు మీకు నాకన్నా మీకు అవగాహన ఉంటుంది. ఇంతకుముందు రాజశేఖర రెడ్డికి సంబంధించి గవర్నమెంట్ మీద విచారణ చేపట్టింది. ఆ రోజు ఒక ఎమ్మెల్యే ఇస్తేనే కదా. సిఎస్ రావు గారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు చెప్పింది రాజశేఖర రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఆ రోజు గవర్నమెంట్కి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి జరిగింది. ఇదే కాళేశ్వరంలో బిహెచ్ఎల్ అనేటువంటి సంస్థ మోటార్లు సప్లై చేసిందని, 1700 కోట్ల విలువ చేసేటువంటి మోటార్లకి 7300 కోట్ల బిల్లులు చెల్లించిర్రని, ఇది అన్యాయమని 7 ఏళ్ల కింద నాటి సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులు నాగం జనార్దన్ రెడ్డి గారు హైకోర్టులో రిట్ వేసారు. ఏమైనా తేలిందా? ఏం తేలలేదు.
ఇప్పుడు టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఇంకొక రిట్ వేసినారు. ఏమైనా తేలుతుందా? ఏం తేలేదు. అంటే ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారు మెగా కృష్ణారెడ్డి గారిని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ప్రశ్న ఎట్లా అడిగినా ముక్కు యాడుందంటే గీనే ఉంది, సూటిగా చూపెట్టాలి. ముక్కు యాడుందంటే గీడుందని చెప్పకుండా గిట్ల ఎందుకు దింపుతున్నావు? జ్యుడిషియల్ కమిషన్ ఎందుకు? సిట్టింగ్ జడ్జి ఎందుకు? రిటైర్డ్ జడ్జి ఎందుకు? అరే ఒక లైన్ యాడ్ చేయమంటున్నా, ఉత్తరం మార్వకు. టీపీసీసీ అధ్యక్షుడు మరియు ముఖ్యమంత్రి తెలంగాణ అని రాయి కింద. లేకపోతే పాత లెటర్ ఒరిజినల్ ఉంటే నాకు ఈ కింద నేను రాసి ఇచ్చొస్తా ఇలా డేట్ వేసి. రోజు ఢిల్లీ పోతున్నావు కదా, మొన్న పోతివి, ఇవాళ కూడా పోతివి. ఒక లెటర్ ఇచ్చిన ప్రధానమంత్రిని కలిసి, ఇవాళ వెళ్ళకపోతే ఇంకో 4 రోజులకైనా సార్ నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని పోయి ప్రధానమంత్రిని కలిసి బోకే ఇస్తావు కదా, ఆ బోకేతో పాటు ఈ కాగితం కూడా ఇచ్చిరా. ఇస్తలేవు అంటేనే ఈ రెడ్డి గారు ఆ రెడ్డి గారిని కాపాడుతురని సమాజం అనుకుంటుంది. సిఎస్ రావు గారు కోఆపరేట్ చేయండి అని అడుగుతున్నారుగా. ఏం కోఆపరేట్? కిషన్ రెడ్డిని కూడా అడిగినట్టు. ఏం కోఆపరేట్? బీజేపీ దీనికి ఏం సంబంధం? ఏమో అది అడుగుతారేమో, దీనికి ఏం సంబంధం? మోడీ గారిని కలిసి చెప్తారేమో. ఇప్పుడు ఉత్తరం రాయి అంటున్నా, బహిరంగంగా పోస్టులో పంపి మెయిల్ కొట్టు, నెలకు కలువు నువ్వు ప్రధానమంత్రి, నాకేం బాధ లేదు. నువ్వు కలవకు ప్రధానమంత్రి, నాకేం ఇబ్బంది లేదు. ఉత్తరం రాయన్నా. అరే నువ్వు పెద్ద ఇవాళ ముఖ్యమంత్రి గారు, మీరు మీ దగ్గర పెద్ద ఆఫీస్ ఉంటుంది, వ్యవస్థ ఉంటుంది, రాస్తలేరు అని వెనకాల ఉన్నటువంటి మతలబేంది చెప్పురు నాకు. సో మెగా కృష్ణారెడ్డి కలిసినట్టున్నారు ఈ మధ్య. రేవంత్ రెడ్డి గారిని 3-4 సార్లు కలిసి ముఖ్యమంత్రి అయినాక ఇంటికి వెళ్ళి కలిసినారనేది నాకున్న సమాచారం. ఇప్పుడే మాట్లాడొద్దు మరి. మిత్రుడు సమకాలీకుడు, ఒకటే ఏజ్ గ్రూప్ వాళ్ళం, ఒకటేసారి పొలిటికల్ కెరీర్లకు వచ్చినాం, సరే డిఫరెంట్ పార్టీస్లో ఉన్నాం. మొన్ననే ముఖ్యమంత్రి అయినారు కదా, కాగానే 4 రోజులు కూడా కాకముందే అందరిలాగా నేను విమర్శించడం సమంజసం కాదని కొద్దిగా ఒప్పుకే ఉంటున్నాను. కానీ మీరు చెప్పండి, మెగా కృష్ణారెడ్డి గారు కలిసిరా కలవలేదా మీరు ముఖ్యమంత్రి అయినాక? అందరు వచ్చినట్టు వచ్చి కలిసిండు, గట్లా చెప్పొద్దు. అందరిలా కలవలే, 4 సార్లు వచ్చి కలిసిండు. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమీక్ష చేసిర్రు, మేడిగడ ఎల్ఎన్టీ వరకే పరిమితం చేసిర్రు. ఎల్ఎన్టీ వాళ్ళు పూర్తి పని కంప్లీట్ చేసినా మీకు మాకు పని కంప్లీట్ అయినట్టు సర్టిఫికేట్ ఇచ్చిర్రు. 2 సంవత్సరాలు మా బాధ్యత, 2 సంవత్సరాలు కూడా అయిపోయింది, మేము చేయాల్సింది లేదని ఎల్ఎన్టీ అంటది. ఈఎన్సీ అంటాడు, లేదు సార్ వీళ్ళకి ఇంకా ఫైనల్ బిల్ ఇవ్వలేదు, వీడు పని కంప్లీట్ చేయలేదు అంటాడు. మరి ఈఎన్సీ తప్పైతే ఈఎన్సీ మీద కేసు చేయమన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని. లేదా వాడు ఇచ్చిన లెటర్ ఎల్ఎన్టీ వాడు చూపించిన లెటర్ తప్పైతే ఎల్ఎన్టీ వాడి మీద కేసు చేయమన్నారు. ఈ పంచాయతీ ఇట్లా చూపిస్తూ మీడియాలో మంత్రి తిట్టిండని, ఎల్ఎన్టీ వాడు కాదన్నాడని రోజు పేపర్లలో బ్యానర్ ఐటమ్లు రాసుకొని ఎవరిని మోసం చేద్దాం అనుకుంటారు? 1,00,000 కోట్ల కాళేశ్వరం అవినీతిని మీరు సింపుల్గా ఈ రెడ్డి గారు ఆ రెడ్డి గారు ఇద్దరు కలిసి క్లోజ్ చేద్దాం అనుకుంటున్నారా? ప్రజలకు సమాధానం చెప్పుర్రు. రఘునందన్ రావు ఏదో కక్షపూరితంగా రేవంత్ రెడ్డి గారి మీద కోపంతో దుగ్ధతో మాట్లాడతలేను నేను.